హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ అనుసంధానమైన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలను రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో సిఎస్ఐఆర్ నుంచి చాలా నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉంటారో, ఇంటర్లో ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఏదైనా కూడా సిఈసీ అయినా ఏదైనా, అండ్ డిప్లొమాలో ఎనీ బ్రాంచ్ వాళ్ళు ఏదైతే ట్రిపుల్ అయినా సిఎస్సి అయినా లైక్ మెకానికల్ అని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో మనం ముందుకు వెళ్ళి నోటిఫికేషన్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేయకముందు నా ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోవడం వల్ల నేను ఏ నోటిఫికేషన్ చేసినా మీ ముందుకు వెంటనే రావడం జరిగింది. సో మీరు ఏ జాబ్ అయినా కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో మనం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం నోటిఫికేషన్ చూస్తే నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది మనకి ఉత్తరాఖండ్ నుంచి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ నుంచి. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండ్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అండి. ఇది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ నెంబరు. డేట్ వచ్చేసి మనకి 15th జూలైని ఇది అవటం జరిగింది. బట్ మనం ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే 21st జూలై నుంచి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఆన్లైన్ రిసిప్ట్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవాలంటే 4th జూలై అండి. బట్ ఇది ఒక హార్డ్ కాపీస్ని మనం పంపించాల్సిన లాస్ట్ డేట్ అంటే మనం పంపించిన హార్డ్ కాపీస్ వాళ్ళకి 11th ఆగస్ట్ కల్లా వాళ్ళకి చేరిపోవాలి. సో ఇది లాస్ట్ డేట్స్ అండి. అండ్ సిఎస్ఐఆర్ గురించి ఎవరికైనా అంటే ఐఏపీ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కొంచెం ఇది జస్ట్ ఒక వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చారు అసలు ఏంటి అనేసి. సో వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే మనకి కొన్ని పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. అవే ఏంటంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్ఎండి అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఇవన్నీ కూడా గ్రూప్ సి పే లెవెల్ అండి. మనకి స్టార్టింగ్ 20,000 నుంచి 63,200 దాకా ఉంటుంది. సో అన్నీ కలుపుకొని మనకి 35,000 అరౌండ్ చేంజ్ అనేది ఫస్ట్ జాయిన్ అవ్వగానే శాలరీ అనేది వస్తుంది. అండ్ దీనికోసం వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరైతే 10th పాటు ఇంటర్ పాస్ అయి ఉంటారు అండ్ డిప్లొమా పాస్ అయి ఉంటారు వాళ్ళందరూ అర్హులని చెప్పడం జరిగింది. అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మాక్సిమం ఏజెస్ 28 years అనేది ఇవ్వడం జరిగింది. సో జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి లైక్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జనరల్ ఆఫీసెస్లో మనం వర్క్ చేయాలని చెప్పేసి వీళ్ళు జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను చెప్పాను డిప్లొమాలో ఎవరైతే 3 years డ్యూరేషన్ చేసి ఉంటారో 10th పాటు వాళ్ళు కూడా ఈక్వలెంట్ 12th స్టాండర్డ్ కింద వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మోడ్ ఆఫ్ సెలక్షన్కి వచ్చేసరికి ఇది మోడ్ ఆఫ్ సెలక్షన్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండ్ ఎఫ్ఎండి అంటే రెండింటికి ఎలా జరిగిద్దని వీళ్ళు ఒకేసారి మెన్షన్ చేశారు. సో ఫస్ట్ అనేది ఏంటి అంటే ఫస్ట్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఫస్ట్ టైపింగ్ టెస్ట్, నెక్స్ట్ రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటి అంటే మ్యాక్సిమం టైపింగ్ టెస్ట్ పెడితే టైపింగ్ టెస్ట్ ఎవరికైతే వచ్చో వాళ్ళు అక్కడ మ్యాక్సిమం చాలామంది ఫిల్టర్ అయిపోతారు. ఫిల్టర్ అయిపోయి టైపింగ్ టెస్ట్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ రిటన్ టెస్ట్కి అక్కడికి వెళ్తారు. అండ్ చాలా వరకు ఈ అప్లికేషన్స్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక అన్రిజర్వ్డ్లో ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీలో ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా అప్లై ఒక పోస్ట్కి మేము అంత అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు. దీంతోపాటు హార్డ్ కాపీ కూడా చాలా వరకు సబ్మిట్ చేయాలి. సో చాలా వరకు క్యాండిడేట్స్ అనేది అక్కడే ఫిల్టర్ అయిపోతారు. నెక్స్ట్ కమింగ్ అప్పుడు ఒక 25% టైపింగ్ టెస్ట్లో ఫిల్టర్ అయిపోతారు. సో మ్యాక్సిమం రిటన్ టెస్ట్ మనం గట్టిగా ప్రిపేర్ అయ్యి అన్ని టైపింగ్ టెస్ట్ ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం టైపింగ్ టెస్ట్ చూసుకునేసరికి టైం అనేది 10 minutes ఇస్తారు. 35 words per minute అనే కంప్యూటర్లో మనం టైప్ చేయాల్సి వస్తుంది. ఇది ఇంగ్లీష్ టైపింగ్. హిందీ టైపింగ్ వచ్చి 30 words per minute. సో ఇది వన్స్ క్వాలిఫై అయిపోయాక మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో 2 papers ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. సెకండ్ పేపర్ 2 అనేది ఎప్పుడు ఎవాల్యుయేట్ చేస్తారంటే పేపర్ 1లో మనకి వాళ్ళు కావాల్సిన మార్క్స్ వస్తే తప్ప పేపర్ 2 అనేది వాళ్ళు ఎవాల్యుయేట్ చేయరు. సో పేపర్ 1లో మనకి మంచి మార్క్స్ వస్తేనే పేపర్ 2 అంటే రెండు ఒకేసారి రాస్తాం. పేపర్ 1లో ఫస్ట్ క్వాలిఫై అయ్యామని తెలిసిన వెంటనే పేపర్ 2ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మోడ్ ఎగ్జామ్ వచ్చి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే పేపర్ అదే రిటర్న్ టెస్ట్ అనేది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అన్ని బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. అండ్ ఇది కూడా స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 12th బేస్ స్టాండర్డ్ అండ్ 12th క్లాస్ బేస్ స్టాండర్డ్ క్వశ్చన్సే వస్తాయని చెప్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 200 questions ఉంటుంది. 2.5 hours అనేది మనకి డ్యూరేషన్ ఉంటుంది. సో పేపర్ 1కి వీళ్ళు దీంట్లో 1.5 hour డ్యూరేషన్ అనేది ఇస్తున్నారు. సో మెంటల్ ఎబిలిటీ అనేది పేపర్ 1. సో పేపర్ 1 మెంటల్ ఎబిలిటీలో 100 క్వశ్చన్లు అనేది ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks అలోకేట్ చేస్తుంటారు, 200 marks. అండ్ దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం చేయాలి కూడా. అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటంటే దీంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అండ్ సిచ్యువేషనల్ జడ్జిమెంట్ క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుద్ది. అండ్ పేపర్ 2కి వచ్చేసరికి అది కూడా 1 hour అనేది ఇస్తారండి. అంటే ఒక రోజు రాస్తాం, సపరేట్ అవర్స్ ఉండదు. అంటే మనకి ఓఎంఆర్లో బేస్డ్. సో జనరల్ అవేర్నెస్ మీద 50 marks ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 50 marks అనేది ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 3 marks ఉంటుంది. అంతా కలిపి 300 marks అనేది ఉంటుంది. దీనికి ఒక్కొక్క మార్క్కి ఒక తప్పు ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ అనేది మనకి డిడక్ట్ చేయడం
జరుగుతుంది. సో ఫైనల్ లిస్ట్ అనేది ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాండిడేట్స్ పేపర్ 2లో ఎంత ఎక్కువైతే మార్క్స్ వస్తాయో వాళ్ళని బట్టి మనం సెలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇదేంటి పేపర్ సెలెక్షన్ అనేది. సో వీళ్ళు ఏంటంటే ఈ జాబ్ అనేది మనకు వస్తే మనకి డిరెన్స్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏలు, టీఏలు, ట్రావెల్ అలవెన్సెస్ అన్నీ ఇస్తారు అని చెప్పేసి వీళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ జనరల్ కండిషన్స్కి వచ్చేసరికి మస్ట్ అండ్ షుడ్ ఇండియన్ సిటిజన్స్కి ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే మనకి ఒక కట్ ఆఫ్ డేట్ అనుకుంటుంది. ఈ కట్ ఆఫ్ డేట్ లోపు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజే కానీ కట్ ఆఫ్ డేట్ అనేది క్రూషియల్ డేట్ వచ్చేసి 4th August అండి. సో ఈ 4th August కల్లా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏజే కానీ లిమిట్లో ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఒక పోస్ట్లో మినిమం 2 years అనేది జాబ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం ఎక్కడికైనా మన సిఎస్ఐఆర్ ఎక్కడ ఉన్నా కూడా ఏ సిఎస్ఐఆర్ మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉన్నా కూడా మనం అక్కడికి ప్రమోషన్ మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్స్లో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఏజ్ 28 years అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అండ్ ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ అండ్ జనరల్ ఏ ఉమెన్స్కైనా కూడా అది పేమెంట్కి వచ్చేసరికి ఇది ఎస్సీ వాళ్ళకి 5 years ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఇవ్వడం జరిగింది. ఇది ఏజ్ రిలాక్సేషన్ అండి. అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 28 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో ఇంకోటి ఎవరైతే ఆల్రెడీ సిఎస్ఐఆర్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఎఫ్ఎండీలో కానీ జనరల్లో కూడా పనిచేసిన వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కమింగ్ టు దట్ మనకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇది వెబ్సైట్ మనకు వెళ్తే ఇక్కడ మనకి సబ్మిట్ ఆన్లైన్ అనే ఉంటుంది. అక్కడ మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో మనము దీనికి ఒక వ్యాలిడ్ ఈమెయిల్ అని ఉండాలి. ఆ వ్యాలిడ్ ఈమెయిల్లో ద్వారా మనం లాగిన్ చేసి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేశాక దానికి ఒక మనకు ఒక రిసిప్ట్ అనేది మనం ప్రింట్ చేసుకోవాలి. ఆ రిసిప్ట్ మనం హార్డ్ కాపీ కింద అప్లికేషన్ పంపించాలి. సో వీళ్ళు ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ కొన్ని వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక సింగిల్ పీడిఎఫ్లో ఒక ఎడ్యుకేషన్ కాపీ ఒక సపరేట్గా అట్లా కాదు. ఇప్పుడు సపోజ్ ఒక పీడిఎఫ్లో ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇన్ కేసు ఉంటే అండ్ మార్క్స్ షీట్స్ అండ్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కలిపి ఒక ఫీజు రిసిప్ట్ అండ్ ఇవన్నీ కలిపి ఒక పీడిఎఫ్లో ఫామ్ చేసి మనం అటాచ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తర్వాత మనకి ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ఒక కంప్యూటర్ జనరేటెడ్ ఫామ్ అనేది ఒకటి వస్తుంది. అది ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద మనం మాన్యువల్గా సైన్ చేసి దాంతోపాటు మన ఎడ్యుకేషనల్ ఎవ్రీ మార్క్స్ లిస్ట్ని దాని మీద మనం సెల్ఫ్ అసెస్ చేయాలంటే ప్రతి మార్క్స్ లిస్ట్ మీద మనం సంతకాలు పెట్టాలి. దాంతోపాటు 10th class మార్క్స్ లిస్ట్ ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని అంటే మన ఏజ్ని తెలిపిద్ది కాబట్టి అక్కడ సంతకాలు చేయాల్సి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ సంతకం చేయాల్సి వస్తుంది. దాంతోపాటు దాని మీద మనం అప్లికేషన్ మీద ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లై చేసి దాని మీద అంతికిచ్చి దాని మీద క్రాస్గా సైన్ అనేది చేయాలని చెప్తున్నారు. అండ్ సైన్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఫోల్డ్ చేసి ఒక ఎన్వెలాప్ తీసుకొని ఆ ఎన్వెలాప్లో మనం పెట్టిన తర్వాత పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎవరైతే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో నేను ఇప్పుడు సపోజ్ జనరల్ పోస్ట్కి అప్లై చేస్తున్నానంటే జనరల్ పోస్ట్, నేను వేరేది ఎస్ఎన్పీకి అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి అప్లై చేస్తాను ఎఫ్ఎండ్ఏ దానికి అట్లా పెట్టి దాని పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ రాసి సో ఇదంతా పైన మనం పెట్టాలి. అండ్ కింద వచ్చేసరికి మనం ఎవరికి అడ్రస్ ఇచ్చారు సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ ఐఐపి హరిద్వార్ డెహ్రాడూన్ అని ఇవ్వడం జరిగింది ఉత్తరాఖండ్. ఇది కింద మనకి సపోజ్ ఇది ఎన్వలాప్ అంటే సో అన్ని డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో పెట్టేసి కింద 2 address మనం పెట్టాలి. మన పైన ఫర్ ద అప్లికేషన్ అని పెట్టి కింద మన అడ్రస్ పెట్టాలి. సో ఇదంతా ఫిల్ చేసి ఇదంతా మనం పోస్ట్ అనేది చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో ఈ పోస్ట్ కూడా మనకి 11th August కల్లా వెళ్ళిపోవాలని చెప్పడం జరుగుతుంది. ఒక క్యాండిడేట్స్ ఇంకా నేను సపోజ్ 2 పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు సపరేట్ ఇట్లాగే ఇప్పుడు సపోజ్ ఎఫ్ఎండ్ఏకి పెడితే జనరల్గా పెట్టాలంటే సేమ్ ప్రాసెస్ మీరు సపరేట్గా పెట్టాలి, సపరేట్గా ఫీజు కట్టాలి. అండ్ ఫీజు విషయంకి వచ్చేసరికి సో అప్లికేషన్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 rupees అనే ఫీజు అనేది ఉంటుందండి. అది ఎస్బీఐ కలెక్ట్ ద్వారా కట్టాలి. అండ్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉమెన్స్ కేటగిరీ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు అనేది లేదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. సో ఇది చెప్పడం జరిగింది. ఇది అనేది వెబ్సైట్ దానికి వెళ్ళి ఎస్బీఐ కలెక్ట్ కానీ ప్రెస్ చేసిన తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళి దాంట్లో డైరెక్ట్ ఐఐపి అండ్ అప్లై సెర్చ్ చేస్తే క్లిక్ చేస్తే మనకి వస్తుంది 500 rupees అని ఫీజు కట్టి ఆ కట్టిన తర్వాత దాని అక్నాలజ్మెంట్ని యూటీఆర్ నెంబర్ని మనం డౌన్లోడ్ చేసుకొని సో ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే డాక్యుమెంట్స్తో పాటు కలిపి పెట్టాలని చెప్పడం జరుగుతుంది. సో ఇంకా కరెక్ట్గా డీటెయిల్డ్గా లిస్ట్ కావాలి అంటే మన హార్డ్ కాపీలో ఏం పంపించాలంటే సో నేను చెప్తున్నాను కదా అప్లికేషన్ ఫీజు అక్నాలజ్మెంట్ సెల్ఫ్ అసిస్టెడ్ డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పాక ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ మనం సెల్ఫ్ అసిస్ట్ చేసేసి సో దాని మీద సంతకం పెట్టాలి. ఆధార్ కాపీ ఒకటి తీసుకుని దాని మీద సంతకం పెట్టాలి. పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ జిరాక్స్ తీసుకొని దాని మీద సంతకం పెట్టాలి. మార్క్స్ లిస్టులు కూడా మార్క్స్ మెమోస్ కూడా అన్ని జిరాక్స్లే అండి. జిరాక్స్ తీసుకుని దాని మీద కూడా సైన్ పెట్టాలి కింద.
అండ్ దాంతోపాటు మెడికల్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎవరైతే డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో పీడబ్ల్యూ క్యాండిడేట్స్ దానికి మెడికల్ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్స్ ఉంటే వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికేట్స్ అనేది పెట్టి అన్ని పోస్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదండి నోటిఫికేషన్. ఇంక ఇటువంటి మరిన్ని నోటిఫికేషన్స్ మీ ముందుకు నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో నాకు కొంచెం మోటివేట్ అవ్వడానికి మీరు నా ఛానల్ని కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచుకోవడం మూలన నేను ఇంకా మరికొన్ని వీడియోస్ చేస్తాను. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొందరికి రెఫరెన్సెస్లో ప్లే అవుతుంది. దట్స్ ఆల్ గైస్. ఐ విల్ బి సైనింగ్ ఆఫ్. ఐ విల్ బి బ్యాక్ విత్ అదర్ నోటిఫికేషన్.